ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అగ్రిగేట్ ఫంక్షన్స్కి వచ్చేసాం. అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే మినిమం, మ్యాక్సిమం, కౌంట్, సో ఇట్లాగా మనకు ఉంటాయి అనమాట. అయితే అందులోని మినిమం అండ్ మ్యాక్సిమం అనేటువంటి ఫంక్షన్స్కి వచ్చాము. సో ఇవి నెంబర్స్తో డీల్ చేస్తాయి. ఓకే, సో ఉండేటువంటి శాలరీస్లో మినిమం శాలరీ ఎంత అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి. సో అందుకని సెలెక్ట్ మిన్ ఆఫ్, ఇక్కడ ఏదైతే న్యూమరికల్ కాలం ఉందో ఆ కాలం ఎంటర్ చేయాలి. సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్, అంతే. సో మినిమం శాలరీ ఎంత? 25,000. నిజమా కాదా? ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 25,000 ఉంది. అంతకంటే తక్కువ ఏదైనా ఉందా? లేదు. ఓకే, ఇప్పుడు మినిమం శాలరీ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ చూద్దామా? ఓకే, సో ఇప్పుడు సెలెక్ట్ మిన్ salary from employees where job role equal to IT employee, అంతే. సో దీన్ని ఇప్పుడు సెలెక్ట్ చేస్తే ఐటీ ఎంప్లాయీస్ లో మినిమం శాలరీ 90,000 అట. సార్ చూద్దామా? ఐటీ ఎంప్లాయీస్ అందరికీ కూడా 90,000 శాలరీ ఉంది, అందుకని మినిమం శాలరీ, మ్యాక్సిమం శాలరీ అదే. ఓకే, సో ఈ విధంగా మిన్ అనేటువంటి ఫంక్షన్ వాడతాం. ఇప్పుడు మ్యాక్స్ అనేటువంటి ఫంక్షన్ని ఏ విధంగా వాడాలో చూద్దాం. ఇప్పుడు టోటల్ శాలరీస్ లో మ్యాక్సిమం శాలరీ ఎంత చూద్దామా? సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో మ్యాక్సిమం శాలరీ చూడండి 90,000, అవునా కదా? ఒకసారి చూద్దాం. ఉన్నటువంటి శాలరీస్ లో 90,000 మాత్రమే పెద్దది. ఓకే, కాకినాడలో ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మ్యాక్సిమం శాలరీ ఎంతో చూద్దాం. సో సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ అడ్రస్ ఈక్వల్ టు కేకేడి. సో దీన్ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని రన్ చేస్తే కాకినాడలో ఉంటున్న వాళ్ళ యొక్క మ్యాక్సిమం శాలరీ 90,000 అట. సో ఇక్కడ కాకినాడ 90, కాకినాడ. సో ఇక్కడ కాకినాడ 90. సో మ్యాక్సిమం శాలరీ 90,000గా ఉంది. ఎస్, సో ఈ విధంగా మనం మ్యాక్సిమం అండ్ మినిమం ఫంక్షన్స్ ని వాడచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీరు పూర్తి SQL నేర్చుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయడం ద్వారా మీరు SQL లో మిగిలిన కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవచ్చు. ప్రతి నెల స్టార్ట్ అయ్యేటువంటి SQL బ్యాచెస్ లో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.